ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, మరొక శ్రేష్టమైన సమయాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు మీకా 7వ అధ్యాయము 2వ వచనం నుంచి మరికొన్ని విషయాలను దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, దేశములో భక్తుడు లేకపోయెను అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేశంలో ప్రజలు ఎలా ఉన్నారో కింద వచనాల్లో రాయబడి ఉన్నది. అయితే ఇప్పుడు మనం అనుకోవచ్చు, భక్తులు ఎందుకు లేరు? ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని మందిరాలు యేసుక్రీస్తును నమ్ముకొని బైబిల్ తీసుకొని ఎంతమంది భక్తి చేస్తున్నారు, లక్షల మంది ఉన్నారు కదా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావని మీరు అనుకోవచ్చు. భక్తుడంటే ఎవరంటే ప్రతిరోజు దేవుని ముఖాన్ని చూడగలిగినవాడు, ప్రతిరోజు దేవుని స్వరం వినగలిగినవాడు, ప్రతిరోజు మరి దేవునితో సహవాసం చేసేవాడు. అంత మాత్రమే కాదండి, భక్తులు ఎవరయ్యా అంటే పరలోకంలో ఉన్న దేవునికి భూమి మీద ఉన్న మనుషులకి మధ్యవర్తులు. మరి ఇలాంటి భక్తి కలిగినటువంటి వారు భూమి మీద ఉన్నారా అని దేవుడు నన్ను ప్రశ్నించాడు. ఏ దేశమైతే ఆశీర్వాదకరంగా ఉండాలని, ఏ దేశమైతే దీవెనకరంగా ఉండాలని, నా దేశ ప్రజలందరూ మేలుకరంగా ఉండాలని, నా దేశం అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని ఆశపడుతున్నాం, మంచిదే. కానీ దేవునికి ఇష్టమైన భక్తి చేస్తున్నామా? ఇంకొక మాట చెప్పాలంటే, భక్తులంటే ఎవరంటే పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించేవారు. ఏ రంగములో ఉన్నా వారు ఆ స్థలములో ఆశీర్వాదకరంగా ఉంటారు. పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధత కావాలి. భూమి మీద ఉన్న మన దేశం ఆశీర్వాదకరంగా ఉండాలంటే పరిశుద్ధులై ఉండాలి. దేవుణ్ణి కలుసుకోవటానికి కదా మనం భక్తి చేస్తున్నాం, పరలోకానికి వెళ్ళటం కోసమే కదా ఈ భక్తి చేస్తామన్నాం. అయితే మన దేశం అంత ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన దేశంలో పాపం అనేది లేకుండా అందరూ పరిశుద్ధులుగా మారినప్పుడు మన దేశం ఆశీర్వదించబడుతుంది, అవినీతి లేని దేశముగా మారుతుంది. అలాగే అందరూ సమానమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించే వారిగా మారిపోతారు. కారణం ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ప్రతి ఒక్క మనిషి పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మన దేశం అన్ని రంగాల్లో తీరాలి, అన్ని రంగాల్లో వర్ధిల్లాలి అంటే ప్రతి మనిషి భక్తుడై ఉండాలి. భక్తుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధంగా జీవించేవాడు. కాబట్టి ఈ రోజున మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అటువంటి భక్తి కలిగిన వారు భూమి మీద ఉన్నారా? అటువంటి భక్తి కలిగిన వారు ఉంటే ఖచ్చితంగా మన దేశం అన్ని రంగాల్లో వర్ధిల్లుతూ ఉన్నదని, మన దేశం అన్ని రంగాల్లో దీవెనకరంగా ఉంటుందని, ప్రపంచానికే భారతదేశం ఆశీర్వాదకరంగా ఉంటుందని, అటువంటి మంచి భక్తి కలిగిన జీవితాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి భక్తి జీవితం మనందరం జీవించుదాం గాక. మనందరికీ తెలుసండి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని మనం చిన్నప్పుడు బడిలో ప్రతిజ్ఞ చెప్పాం. కాబట్టి నిజమైన భక్తులు ఏం చేస్తారంటే దేశానికి మేలు చేస్తారు, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.